ఆదివారం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రేగొండ కొత్తపల్లి గోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 40 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 11 లక్షల రూపాయల విలువైన చెక్కుల్ని ఎమ్మెల్యే జీఎస్ఆర్ అందజేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగపరచుకోవాలని సూచించారు. రేగొండ ఉమ్మడి మండలం 40 మందికి సీఎం రిలీఫ్ చెక్కులను 11 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము వైద్యం, విద్యకు మొదటి ప్రాధాన్యతగా 2 కళ్ళ లెక్క చూస్తూ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచి ఆరోగ్యశ్రీలో కవర్ కానిటువంటి ఈ యొక్క వైద్యాలకు సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈరోజు సుమారు నేను ఒక 6,000 చెక్కులను పంపిణీ చేశాం నియోజకవర్గంలో. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ చెక్కులను కూడా మేము వాళ్ళు ఇవ్వకపోతే మేము అందజేశాం. ఎప్పుడు కూడా పెండింగ్ లేకుండా 30 రోజుల్లోపు క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి వైద్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదలకు అందచేయడం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీలో రాని సీఎం రిలీఫ్లు ఇవ్వడం, ఇంకా సీఎం రిలీఫ్లో కూడా ముందు డబ్బులు పెట్టుకోకపోతే నిమ్స్ హాస్పిటల్లో ముందే చేరి పేదలుంటే ఎస్టిమేట్ పట్టుకొస్తే ఎల్ఓసి కూడా ముందే అందచేసి పేదవాళ్ళకు వైద్యం కూడా అందచేయడం మరి ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వైద్యానికి, విద్యకు ప్రాధాన్యతనిస్తూ మరి అన్ని రకాలుగా పిఎస్సి సివిల్ హాస్పిటల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీలను నింపడం, ఎక్విప్మెంట్స్ను పెట్టడం, పేదలకు మరి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆశీర్వాదం అందించమని కోరుతున్నాం.